ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగిసింది. రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ కవితను హాజరుపరచనున్నారు అధికారులు. కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత అరెస్టు పైన ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కవిత 46 రోజులుగా తీహార్ జైల్లోని 6వ నెంబర్ కాంప్లెక్స్ లో ఉంటున్నారు. జైల్లో ఉన్న కవితతో కేసీఆర్ 2 సార్లు ఫోన్లో మాట్లాడారు. కవితతో పాటు మరో 4 నిందితులు ఈ నెల 10న ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పైన ఈ నెల 24న విచారణ జరగనుంది. కవిత భర్త అనిల్ తీహార్ జైల్లో వారానికి 2 సార్లు కవితతో ములాఖత్ అవుతున్నారు. కుటుంబ సభ్యులు ప్రతిరోజు కవితతో 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడుతున్నారు. కవితను అరెస్ట్ చేసిన 60 రోజుల టైంలోపు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపింది ఈడీ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద 224 పేజీలతో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు సందర్భంగా కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలని ఈడీ కోర్టును కోరనుంది. లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్ అని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఆప్కి 100 కోట్ల ముడుపులు అందించడంలో కవిత కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయ్యారు. 2 దఫాలుగా 10 రోజులు ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. 14 రోజులకు ఒకసారి కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తోంది. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. 3 రోజుల సిబిఐ కస్టడీ అనంతరం సిబిఐ కేసులోనూ కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు. సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కోర్టు అనుమతితో జైల్లో పలు పుస్తకాలను చదువుతూ ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు కవిత. లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐల అరెస్టులను సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. అడిషనల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యి ఈ రోజుకి 2 నెలలు పూర్తి కావస్తుంది. ఈ రోజుతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియబోతోంది. ఈ నేపథ్యంలో కవితను ఈ రోజు కోర్టులో హాజరుపరిచి కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికే మే 10వ తేదీన కవిత అలాగే మరో 4 సహనిందితుల పైన ఛార్జ్ షీట్ ని సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జడ్జి కావేరి బవేజాను కోరబోతున్నారు. అలాగే ఈ కేసులో ఇప్పటి వరకు తాము సాధించిన పురోగతి ఏంటి, కవితను జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని చెప్పి మళ్ళీ ఈడీ కోరే అవకాశం ఉంది. ఎందుకు పొడిగించాలనుకుంటున్నారు అన్న అంశానికి సంబంధించి కూడా రిమాండ్ అప్లికేషన్ ఈ రోజు కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశం పైన విచారణ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే జ్యుడిషియల్ కస్టడీని పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించడం జరిగింది. సో ఇప్పుడు కేసు దర్యాప్తు పురోగతి నివేదికను కోర్టుకు అందించిన తర్వాత ఈ కేసులో ప్రధానంగా కవిత పై ఉన్న ఆరోపణలు ఏంటి, కవిత ఈ కేసులో ఏ విధంగా పాత్రధారి సూత్రధారిగా ఉన్నారు, ఇటువంటి అన్ని అంశాలతో కూడిన 224 పేజీలతో కూడిన మధ్యంతర ఛార్జ్ షీట్ ని ఇంటరిమ్ ఛార్జ్ షీట్ ని ఇప్పటికే కోర్టులో సబ్మిట్ చేశారు. కాబట్టి సో ఆ ఛార్జ్ షీట్ లో అంశాలను పరిశీలించేందుకు కోర్టు సమయం తీసుకునే అవకాశం ఉంది. ఆ లోపు కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించే అవకాశం ఉంది. కవిత అరెస్ట్ అయిన 60 రోజుల్లోపై ఛార్జ్ షీట్ ఫైల్ చేశామని చెప్పి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలియపరచడం జరిగింది. కవితతో పాటుగా ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ కోసం గోవా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రచారానికి ఈ డబ్బులు ఖర్చు చేశారో 100 కోట్ల ముడుపుల్ని సేకరించడంలో అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడంలో కవిత కీలక సూత్రధారి కింగ్ పిన్ గా ఉన్నారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆరోపిస్తుంది. అలాగే గోవాలో ఎవరెవరు ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేశారో అన్న అంశాలకు సంబంధించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చమన్ ప్రీత్, దామోదర్ శర్మ, అరవింద్ సింగ్ లవ్లీ అలాగే ఇటు ప్రిన్స్ కుమార్, ఈ 4 పైన కూడా ఛార్జ్ షీట్ లో అభియోగాలు మోపడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా కోర్టుకి ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివరించబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకి కవిత జ్యుడిషియల్ కస్టడీ అంశం పైన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. అలాగే కవిత తరపున ఇటు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున కూడా ఇటు జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించబోతున్నారు. కవిత పాత్ర ఏంటి అన్న అంశాలకు సంబంధించి, ఎందుకు కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఈ కేసులో ఆవిడకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలకి ఇప్పటికే రెగ్యులర్ బెయిల్, ఇంటరిమ్ బెయిల్ లను కోర్టు తిరస్కరించడం జరిగింది. దీంతో కవిత హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మే 24న ఈ కేసు అక్కడ విచారణ జరగబోతోంది. ఈ రోజు ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలన్నీ కూడా బయటికి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కవిత ఏ విధంగా ఈ 100 కోట్లను ఎక్కడ సమకూర్చారు, ఎటువంటి డబ్బు దొరకలేదు, ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు, ఆమెకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి
కవిత తరపు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి ఇలాంటి సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి, అన్ని కోణాల్లో కూడా కవిత ఈ కేసులో పాత్రధారిగా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని భావించిన తర్వాతే కోర్టు ఆమె ఇంట్రీమ్ బెయిల్ రెగ్యులర్ బెయిల్ తిరస్కరించడం జరిగింది. కాబట్టి సో ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందుంచే అంశాలు చాలా కీలకం కాబోతున్నాయి. ఏ విధంగా కవిత ఈ కేసులో పాత్రధారిగా ఉన్నారు, కవిత వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా ఈ రోజు కోర్టు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈడీ ముఖ్యంగా మనం చూసినట్లయితే కవితే కింగ్ పిన్ అని చెప్పి ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది రౌస్ అవెన్యూ కోర్టులో కూడా, దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కవిత తరపు లాయర్స్ దీన్ని ఎంతవరకు కౌంటర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొదటి నుంచి ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు. కవిత కూడా తాను ఈ కేసులో బాధితురాలని, ఆర్థికంగా తనకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని చెప్పి నేరుగా న్యాయమూర్తికే కవిత లేఖ రాసిన పరిస్థితి ఉంది. కానీ కవితకు వ్యతిరేకంగా ఈ కేసులో మొబైల్ కన్వర్సేషన్ కి సంబంధించిన వాట్సాప్ చాట్స్ కానీ, ఫేస్ టైమ్ కి సంబంధించిన కాల్ రికార్డ్స్ తో పాటుగా కవితకు వ్యతిరేకంగా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే నిందితులు మొదటి ఇచ్చిన వాంగ్మూలాలు పరిగణలోకి తీసుకోలేదు, కేవలం తర్వాత వాళ్ళు మార్చి చెప్పిన వాంగ్మూలాలు మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుంది అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అలాగే కవిత ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నారు, బీఆర్ఎస్ కి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్స్ ముగిసిపోయాయి. సో ఆ గ్రౌండ్స్ అనేవి ఇప్పుడు లేవనెత్తకపోయినప్పటికీ కవిత ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు అన్న విషయాలు, ఆమెకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు, నేరుగా నగదు లావాదేవీల్లో ఆమె పాత్ర ఉన్నట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు. మొదట్లో ఈ కేసు దర్యాప్తు కవిత సహకరించింది. సో తదుపరి ఇన్వెస్టిగేషన్ కూడా సహకరించడం జరుగుతుంది. 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులకి జైలు శిక్ష అవసరం లేదు, ఆమెను విడుదల చేయాలని చెప్పి కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇందులో 100 కోట్ల మనీ లాండరింగ్ వ్యవహారం జరిగింది. లిక్కర్ పాలసీ రూపకల్పన తమకు అనుకూలంగా మార్చడానికి గాను ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు సమకూర్చడంలో 100 కోట్ల రూపాయలు, ముఖ్యంగా మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్ చంద్రారెడ్డి నుంచి నగదును సేకరించడంలోనూ వాటిని విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేయడంలోనూ కవిత పాత్ర చాలా కీలకంగా ఉంది. సో వీటన్నిటికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదటి నుంచి కూడా వాదనలు వినిపిస్తుంది. దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ గోరెంట్ల బుచ్చిబాబు కానీ, అలాగే అభిషేక్ వైన్పల్లి, అలాగే మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి వీరిచ్చిన స్టేట్మెంట్స్ తో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించిన మొబైల్ కన్వర్సేషన్స్, డిజిటల్ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా చార్జ్ షీట్ లో ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఈ చార్జ్ షీట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. కోర్టు మళ్ళీ ఈ చార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకునే అంశం పైన పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఎప్పుడు ఈ చార్జ్ షీట్ పైన విచారణ జరుపుతామనేది ఈ రోజు తేదీ నిర్ణయించే అవకాశం ఉంది. ఆలోపు కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి సో మళ్ళీ ఆమె కస్టడీని పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్ గోపి.